అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 42వ వచనం నుంచి 44వ వచనం వరకు మనం చదివినట్లయితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి. ఒకడు బయలుషాలిష నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనుల భోజనము చేయుటకు దానిని వడ్డించుమనెను. ఈరోజు ఈ భాగం వరకు మనం ధ్యానిద్దాం. ఇక్కడ దైవజనుని దగ్గరికి కానుక తీసుకొచ్చిన వారు ఎవరు అని ఆలోచన చేస్తే జస్ట్ ఒకడు అని మాత్రమే రాయబడింది. బిడ్లరా, నేను అంటాను, ఆ ఒకడు ఈ భూమి మీద పేరు సంపాదించుకోకుండా దేవుని దగ్గర మాత్రమే పేరు సంపాదించుకునేవాడని నమ్మొచ్చు. ఎందుకంటే ఈ రోజున మరి కానుక ఇస్తే వాని పేరు చెప్పాలి. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం కదా, క్రిస్మస్కి ఆయా ఫంక్షన్లకి ఒక 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు పేరు చదవాలి. పలానా వారు 10 రూపాయలు చెల్లించారు, దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించుగాక అని చెప్పాలి. లేకపోతే మరుసటిసారి ఆ 10 కూడా వారు చదివించరు. వారు చదివించేది ఎందుకు, వారు ఇచ్చేది ఎందుకంటే పేరు కోసమే. ఆ పేరు ఒకవేళ మర్చిపోతే మళ్ళీ వచ్చి అయ్యా నా పేరు ఇది చదవండి అని చదివించేవారుగా ఉన్నారు. కానీ ఈ ఒకడు అనబడుతున్న ఈయన ఈ భూమి మీద పేరు కోసం కాక ప్రభువుకి ఇవ్వాలి, ప్రభు ఇచ్చాడు అనే ఒకే ఒక ఆలోచన. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఆ విధంగానే పేరు కోసం కాక ప్రభు కోసమని ఇచ్చిన వారు దీవించబడ్డారు. షునేమీరాలు అని రాయబడింది కానీ ఆమె పేరు రాయబడలేదు. సారేపేత వెదవరాలని గ్రామం రాయబడింది కానీ దయచేసి ఆమె పేరు రాయబడలేదు. అలాగని దేవునికి ఇచ్చిన తర్వాత వారు చాలా ఆశీర్వదించబడ్డారు. బిడ్డ, ఎవరిచ్చారు, ఎలాగిచ్చారు, ఏమిచ్చారు అన్నీ ప్రభు చూస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. మీరు ఒకవేళ దేవునికి ఎప్పుడైనా, ఆయన సన్నిధికి ఎప్పుడైనా ఏదైనా పట్టుకెళ్ళి కానుక రూపంలో చెల్లిస్తే దయచేసి పేరు ప్రఖ్యాతుల కోసం చూడొద్దని తెలియచేస్తున్నాం. మీరిచ్చేది ప్రభు కాబట్టి నేను ప్రభుకి ఇస్తున్నాను అని ఒకే ఒక్క ఆలోచనతో మీరు ఇస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించేవాడై ఉన్నాడు. ఒకడు చెప్పండి, 20 రొట్టెలు మరియు కొత్త గోధుమ వెన్నెలు మరియు కొన్ని పండ్లు తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పేరు కోసము కాక ప్రభువుకి ఇవ్వాలని ఉద్దేశం ఇచ్చిన వ్యక్తిగా కనబడుతున్నాడు. రెండవదిగా, అక్కడికి ఎలీషా గారి దగ్గర ఇంచుమించు 100 మంది శిష్యులు ఉండేవారటండి. వీరికి భోజనము లేక వారికి ఆహార పదార్థాలు ఏమి పెట్టాలని సతమతమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ వారు. అయినను దేవుని యందు విశ్వాస వీరులుగా నిలబడిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఆ సమయానికి ఈ వ్యక్తి పట్టుకెళ్ళడం వల్ల అక్కడ అవసరం తీరింది. బిడా, నువ్వు ఇస్తున్న కానుక సంఘములో ఒక పని నిమిత్తం వినియోగించడానికి నిన్ను ప్రేరేపిస్తున్నాడేమో. గుడ్. 5 రొట్లు 2 చిన్ని చేపలు 5,000 మంది తినడానికి ఎవరిని ప్రేరేపించారు? ఒక బాలులను ప్రేరేపించారు. నిజమే కదా? వారు ఇచ్చేది చిన్నదై ఉండొచ్చు, 5 రొట్లు 2 చిన్ని చేపలు అయి ఉండొచ్చు. 5,000 మంది ఆహారం తీర్చబడింది, అనగా దైవ చిత్తము నెరవేర్చబడింది. ఈ ఒకడు అనబడుతున్నటువంటి ఈయన ఇచ్చిన దాని ద్వారా అక్కడ ఎలీషా శిష్యుల యొక్క మరి అవసరం తీర్చబడింది. బిడలారా, పేరు కోసం కాక ప్రభు నిమిత్తమని ఇస్తున్న నీ కానుక, ప్రభు నిమిత్తమని ఇస్తున్న నీవు ఏది ఇచ్చినా సరే అది మరి విశ్వాసుల జీవితాల్లో ఆశీర్వాదాలు తెచ్చేదానిగా, అవసరము తీర్చేదానిగా, దేవుని నామాన్ని మహిమపరిచేదానిగా ఉంటుంది.
దేవుని చేతుల్లో పెట్టడం వల్ల, అది విరవబడడం వల్ల అనేక వేలాది కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడతాం. ఆ బాలురు ఎలా దీవించబడ్డారో ఈ ఒకడు అనబడుతున్న ఈయన కూడా అలా దీవించబడి ఉండవచ్చును అని తెలియచేస్తూ ఉన్నాను. మొదటిది, పేరు కోసం లేదు, ఎందుకంటే అతని పేరు రాయబడలేదు. రెండోది, అతడిచ్చినది శిష్యుల యొక్క అవసరం తీర్చబడింది, వారి ఆహారము తీర్చబడింది. మూడవది బిడ్డలారా, మరి ఎలీషా చేతుల్లో పెట్టడం వల్ల, ఎలీషా మాట విని అక్కడ వడ్డించడం వల్ల అనేకమైన మిగులు అనగా సమృద్ధి వచ్చింది. ఆనాడు యేసయ్య చేతుల్లో పెట్టబడిన రొట్టెలు విరిచినప్పుడు ఏ విధంగా సమృద్ధియో అదేవిధంగా మరి అదే సమృద్ధి ఇక్కడ జరుగుతుంది. కారణం ఏమిటి అని ఆలోచిస్తే, వారి పంటలో మొదటి భాగాన్ని దైవజనుడైన ఎలీషా చేతిలో పెట్టాడు. వారు తెచ్చుకున్న దానిలో భాగాన్ని ప్రభువు చేతిలో పెట్టారు. అందుచేతే అది విస్తరించబడింది, అభివృద్ధి చెందబడింది. బిడ్డ, ఈరోజు నీ కుటుంబం దీవించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే దేవునికి ఇవ్వవలసిన వాటిని ఇస్తూ, సమయాన్ని, దేహాన్ని, నీ దశమ భాగమును దేవునికి ఇస్తూ, మరి చెప్తున్నా, మొదటగా రక్షణ లేకుండా నువ్వేమిచ్చినా వేస్తే, రక్షణ పొందుకొని నీ సమయాన్ని, నీ దేహాన్ని, నీ ధనాన్ని ప్రభుకిచ్చి, పేరు కోసము కాక ప్రభు నాకు ఇచ్చాడు, ఇచ్చిన దాంట్లోనే దేవుడికి ఇస్తున్నానని ఆలోచన కలిగితే, తద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని, వంశాన్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపా దైవ సహాయం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మేము ఇచ్చేది అయ్యా మీరిచ్చిన దాంట్లోనే ఇస్తున్నామని తెలుసుకోవడానికి మీరు ఇస్తున్న జ్ఞానం కొరకే వందనాలు. ఈ వ్యక్తి అయితే పేరు కోసము కాక అయ్యా ప్రభు చిత్తము, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం తన్ను తాను సమర్పించుకున్నప్పుడు, తాను అర్పించవలసిన వాటిని అర్పించినప్పుడు వాటిని ఆశీర్వదించి వందలాది ప్రజలకు దీవెనకరంగా మార్చావు. బాలురు కూడా వారు అర్పించవలసింది నీ చేతుల్లో పెట్టినప్పుడు విరిచి 5,000 మందికి ఆశీర్వాదకరంగా మానట్టుగా మేము చూస్తున్నాం. అయ్యా, మరి మేము కూడా అర్పించవలసిన వాటిని, ఇవ్వవలసిన వాటిని ఇచ్చి దీవెనలు పొందుకునే కృపద ఇచ్చేయమని, వర్ధలింపజేసి భద్రపరచు, మహిమ పొందమని, మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టమని, బలపరచమని, మహిమ పొందమని, మహిమ కలిగిన యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.